భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది. సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అన్నదమ్ముల ప్రేమకి ఉదాహరణ రామాయణం అంటారు. రామాయణంలో అన్నదమ్ముల ప్రేమ గురించి వివరించండి. తప్పకుండా. ఈనాటి కాలంలో చాలా అన్యోన్యంగా ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తే రామలక్ష్మణులాగా ఉన్నారు అంటూ ఉంటారు. ఇలా ఉండాలి అంటూ ఉంటారు. అలాగే సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఇలా అన్యోన్యంగా ప్రేమతో ఎక్కడ ఏ ఇరువురు ఉన్నా కూడా వాళ్ళని కూడా అలాగే సంబోధించాలి. అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ ఇలా సంబోధించడంలో ఉండే అంతరార్థం ఏమిటి? ఈ రామాయణం ద్వారా మనమేం నేర్చుకోవాలి? కాసింత స్థలం గురించి ఈనాటి కాలంలో అన్నదమ్ములు కత్తులతో పొడుచుకుంటున్నారు, కోర్టులకి ఎక్కేస్తున్నారు. మరే కోర్టు చాలా చిన్న విషయం, కత్తులతో పొడి చేసుకుంటున్నారు, అంత చూస్తున్నారు, అసలు మాట్లాడుకోవడంలా, మొహాలు చూసుకోవడంలా. ఉండే 60 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మిగిలి ఆ 25 ఏళ్ల వయసులో కాసింత స్థలం గురించి, కొద్దిపాటి డబ్బు గురించి, శాశ్వతంగా ఉండేటటువంటి అనుబంధాన్ని, పుట్టుకతో వచ్చిన ప్రేమని తుంచివేసి, త్రెంచివేసి, నేను, నాది, నా కుటుంబం అనే అహంతో పోయి మన అన్న భావాన్ని దూరం చేసుకుంటున్నారు. శ్రీరామాయణంలో అన్నదమ్ములు అనగానే మనకు సంపాతి జటాయువు, సూర్యుని రథసారథి అయినటువంటి అనూరుడి కుమారులు వాళ్ళు జ్ఞాపకం రావాలి. అందరికీ రామలక్ష్మణుడు జ్ఞాపకం వస్తారు. సంతోషం. రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఈ వరుసలో ఈ నలుగురు ఉండగా 1, 4 ప్రేమగా, 2, 3 ప్రేమగా అన్నదమ్ములు కనిపిస్తారు రామాయణంలో. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు. ఇంకా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? వాలి, సుగ్రీవులు. అలాగే రావణుడితో పాటుగా, భరతుడితో పాటుగా గమనించినట్లయితే రావణుడు, విభీషణుడు, మధ్యలో కుంభకర్ణుడు. ఈ వైపున భరతుడు తమ్ముడైన శత్రుఘ్నుడితో కలిసి వివాహం అనంతరం తన మేనమామ యుధామన్యు ఇంటికి వెళ్ళిపోయాడు. 12 ఏళ్ల వరకు తిరిగి రాలా. శ్రీరామాయణం రాజకీయం కూడా మనకు బోధిస్తుంది. రామలక్ష్మణులు అన్నదమ్ములు, భరత శత్రుఘ్నులు సోదరులు, అదే కుటుంబానికి చెందిన వాళ్ళు. పట్టాభిషేక సమయంలో మట్టుకు మనకు సీతారాములు వేదిక పైన కూర్చుని ఉండగా చెరోవైపున భరత శత్రుఘ్నులు వింజామరులు వీస్తూ, లక్ష్మణుడు పక్కనే నిలుచుని ఉండగా మనం ఒక చిత్రపటం చూస్తూ ఉంటాం. జానపదుల కథలలో ఒక చక్కటి కథ ఉంది అమ్మాయి, అన్నదమ్ముల ప్రేమలు ఎలా ఉంటాయని చెప్పడానికి. ఏమిటంటే, రాముడి పట్టాభిషేకం అయిన తరువాత ఆ భవనం వెలుపల ఇద్దరు సోదరులు పెద్దగా ఏడుస్తున్నారట. ఎంత పని తిరిగిపోయింది. ఎవరా ఇద్దరు? విభీషణుడు, సుగ్రీవుడు. ఎందుకు ఏడుస్తున్నారు? అన్నదమ్ముల ప్రేమ అంటే వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఏమంటే ఈ లోకమంతా కూడా వీళ్ళని చూసి మనం నేర్చుకుందాం. ఇతగాడి సహాయంతో నేను మా అన్నను చంపించి కిష్కింధ రాజ్యాన్ని స్వీకరించాను. ఇంత చేస్తే మళ్ళీ యువరాజు అంగదుడు నా అన్నను నేను చంపించాను అన్న అపకీర్తి నాకు మిగిలింది. నేను దాసుడిగా ఉండవలసి వచ్చింది. నా రాజ్యం ఏమిటో, నేనేమిటో. సుగ్రీవుడి విలాపం ఇది. ఇతడి సహాయంతో లంక గుట్టు చెప్పి మా అన్నను సంహరింపజేసి నేను మాత్రం పొందిందేమున్నది? లంకా నగరం అంతా నాశనమైపోయింది. ఇద్దరన్నలు వెళ్ళిపోయారు, అన్న కుమారులు చనిపోయారు, అక్షకుమారుడు లేడు, అలాగే ఇంద్రజిత్తు లేడు. సమస్తము పోగొట్టుకుని నేనేం బాపుకున్నాను? అన్నదమ్ములాగా కలిసి ఉంటే ఇది కుటుంబం. ఒక అన్న అడవికి వెళితే సోదరుడు వెంట ఇల్లాలను కూడా వదిలి తిరిగి సేవ చేశాడు. ఇంకో తమ్ముడు అన్న పాదుకలని సింహాసనం పైన, చెప్పుల్ని సింహాసనం పైన ఉంచి పూజించాడు, పాదుకా పట్టాభిషేకం. మరో సోదరుడు ఆ సోదరుడిని సేవిస్తూ కాలం గడిపాడు. జ్యేష్ఠ ఏవత గృహ్ణీయాద్, పెద్దన్నా
పెద్దన్న అన్న పేరుతో కుటుంబం అంతా. అందుకే రాముడు ఆదర్శం. తమ్ముడి రెక్కలు కాలిపోతాయి అన్న ఆలోచనతో సంపాతి తమ్ముడి కంటే కూడా పైకి ఎగిరి ఎండను కాచి తమ్ముడైనటువంటి జటాయువును కాపాడి తన రెక్కలు కాలడంతో అలా సముద్రం ఒడ్డున కొండపైన ఉండాల్సి వచ్చింది. సంపాతి కథ చెబుతుంది. తమ్ముడిని కాపాడాడు అన్న సంపాతి. కనుక అన్నదమ్ముల ప్రేమను ఎలా ఉండాలి, రామాయణం చదివి తెలుసుకోవాలి. అన్న అంటే తండ్రి తల్లితో సమానం అన్న ఆలోచన మనలో కలగాలి. అమ్మలోని అకారం నాన్నలో నకారం కలిస్తేనే అన్న అని ఒక సినీ కవి చెప్తాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎలా ఉండాలి ఆలోచించండి. అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు. మళ్ళీ కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.